తునిలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌసియా నిన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగినటువంటి కాపు గర్జన సందర్భంగా చెలరేగినటువంటి ఆందోళన పరిస్థితుల్లో తునిలో నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే తునిలో సాధారణ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. నిన్న కాపు గర్జన జరిగిన తునిలో ఆందోళనకారులు ఒక్కసారిగా సమావేశం నుంచి మీటింగ్ తర్వాత సమావేశం నుంచి ఒక్కసారిగా ఆందోళన పదం తీసుకున్నారు. అక్కడ నుంచి మీటింగ్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పై వెళ్లి అదే సమయంలో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు నిప్పంటించారు. ఆ ఘటనలో పూర్తిగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఆ రైలును తుని రైల్వే స్టేషన్ లో నిలిపారు. తుని నుంచి నిన్న 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఎర్రవరం రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ పై దీనికి నిప్పంటించడం జరిగింది. మొదట 2 బోగీలకు నిప్పంటించినప్పటికీ తర్వాత మంటలు క్రమంగా వ్యాపించి రైలు మొత్తం పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం రైలుకు సంబంధించినటువంటి 24 బోగీలు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఘటనతోటి మొత్తం నిన్న రైల్వే నెట్వర్క్ మొత్తం కూడా దెబ్బతింది. ప్రధానమైన మార్గం కావడంతో కలకత్తా చెన్నై మార్గంలో ఉన్నటువంటి ప్రధానమైన రైల్వే లైన్ కావడంతో నిన్న దాదాపు 5-6 గంటల పాటు రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సినటువంటి ప్రధానమైన రైళ్లన్నీ కూడా ఈ ఘటన వల్ల రైలుపై మంటలు చెలరేగడం వల్ల ఈ ఘటన వల్ల పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానమైన రైలు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సినటువంటి ప్రధానమైన రైలు అటువంటి గరీబ్ రథ్ అలాగే గోదావరి రాత్రి బయలుదేరాల్సిన దురంతో రైళ్లు కూడా రద్దయిపోయాయి. రాత్రి 10:30 గంటలకు ఆందోళన విరమించడంతో హైవే మీద ఆందోళన విరమించడంతో రైలు పట్టాలను పరీక్షించిన తర్వాత రైలు రాకపోకలన్నీ ప్రారంభమయ్యాయి. ప్రధానంగా విశాఖపట్నం నుంచి బయలుదేరే రైళ్లన్నీ కూడా దాదాపుగా 5 నుంచి 6 గంటల ఆలస్యంగా రాత్రి బయలుదేరాయి. ఇప్పుడిప్పుడే దూర ప్రాంతాల నుంచి హౌరా వైపు నుంచి వచ్చే రైళ్లు కూడా ప్రస్తుతం 4 గంటల ఆలస్యంగా బయలుదేరుతూ ఉన్నాయి. ఉదయం తెల్లవారుజామున బయలుదేరాల్సినటువంటి కోరమండల్ ఎక్స్ప్రెస్ అలాగే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కూడా కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం నుంచి బయలుదేరింది. అలాగే విశాఖపట్నం నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సినటువంటి జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా మరికొద్దిసేపట్లో అంటే 10 గంటలకు 9:30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఇక రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే పూర్తిగా బోగీలన్నీ కాలిపోవడంతో రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను పూర్తిగా రద్దు చేశారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ విశాఖ విజయవాడ మధ్యలో తిరిగిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కావడంతో దీనికి సంబంధించిన బోగీలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. రైళ్లు మళ్ళీ ఎప్పటికి పునరుద్ధరిస్తారో తెలిసే అవకాశం కూడా లేదు. రైళ్లు పూర్తిగా కాలిపోవడంతో 2 వైపుల నుంచి ఎటువంటి కనెక్టింగ్ రైలు కాకపోవడంతో పూర్తిగా ఇంటర్సిటీ రైలు కావడంతో దీన్ని మళ్ళీ తిరిగి ఎప్పటికీ పునరుద్ధరిస్తారో చెప్పే అవకాశం లేదు. అలాగే ఇదే మార్గంలో తిరిగేటువంటి మరో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ ను కూడా అన్నవరం నుంచి తిప్పే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రైలు విశాఖపట్నంకు చేరుకోకపోవడంతో రైలు పట్టాల మీద ఆందోళన కారణంగా లేకపోతే ఈ రైలు తగలబడడం కారణంగా రైలు పట్టాల మీద రైలు చేరుకోకపోవడంతో అన్నవరం నుంచే ఇవాళ సింహాద్రి ఎక్స్ప్రెస్ నడుపుతున్నారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద విజయవాడ వైపు నుంచి విశాఖపట్నానికి వచ్చే రైళ్లన్నీ కూడా 2 నుంచి 3 గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైళ్లన్నీ కూడా రాత్రి బయలుదేరాల్సిన అన్ని కూడా తెల్లవారుజామున బయలుదేరాయి. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు 2-3 గంటల ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ఇక నిన్న ఇక్కడ నుంచి గోదావరి దురంతో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లు నిన్న హైదరాబాద్కి చేరుకోకపోవడంతో అక్కడ బోగీలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో ఇవాళ హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సినటువంటి గోదావరి దురంతో గరీబ్ రథ్ రైలు రద్దయ్యే అవకాశం ఉందని తూర్పు కోస్తా రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక విశాఖపట్నం నుంచి బయలుదేరే రైళ్లన్నీ కూడా ప్రస్తుతం సాధారణ పరిస్థితుల్లోనే ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇక తునిలో కూడా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి 2 పోలీస్ స్టేషన్లకు నిప్పంటించినప్పటికీ తర్వాత భారీ ఎత్తున పోలీసు బలగాలను తుని పట్టణానికి రప్పించారు. మొత్తం 3,000 మంది పోలీసు బలగాలను తునికి రప్పించినట్లుగా జిల్లా ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లోనూ అలాగే బస్టాండ్లోనూ ప్రధానమైన వీధులన్నింటిలో కూడా పోలీసు బలగాలను భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే తునిలో సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే కాపు గర్జన నాయకులు ముద్రగడ్డ పద్మనాభం ఇవాళకి డెడ్ లైన్ ప్రకటించారు. కాపులను బీసీలో చేర్చే అంశంపై ప్రభుత్వం ఇవాళ సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలి. దీనికి సంబంధించి జీవోను జారీ చేయాలని డెడ్ లైన్ విధించడంతో అలా చేయని పక్షంలో మళ్ళీ ఆందోళన చేపడతాం, ఆమరణ దీక్షకు దిగుతామని ప్రకటించడంతో మళ్ళీ ఎలాంటి ఆందోళన జరుగుతుందో అన్న ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికైతే తునిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గౌసియా తుని నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డితో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.